కోసం పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సి వద్ద సోమవారం రోజున 53వ డివిజన్లో భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభ సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మేలు కోరే పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. నాడు నేడు భవిష్యత్తులో ప్రజల హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో విద్యా విప్లవం కేసీఆర్ తీసుకొచ్చారని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించారని అన్నారు. యువతను నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, నిరుద్యోగ భృతి లేదని, విద్యార్థులు యువకులు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతలో ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో యువత కాంగ్రెస్ బుద్ధి చెప్తారని, ఈ రోజు పెద్ద ఎత్తున యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. ఈరోజు 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవానికి తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎల్కతుర్తి వైపు, బీఆర్ఎస్ సభ వైపు, కేసీఆర్ వైపు ఈరోజు చూస్తున్నారు. ప్రత్యేకించి ఒక మాటలు చెప్పాలంటే గత 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని చెప్పి మరి ఎంతో ఉత్సాహంగా 25 ఏళ్ల యువకుడు ఏ తిరిగైతే ఉత్సాహంతో ఉరకలేస్తారో బీఆర్ఎస్ పార్టీ కూడా స్థాపించి 25 ఏళ్ళు అయింది కాబట్టి అంత ఉత్సాహం మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉన్నది. గత 15-20 రోజుల నుంచి ఇక్కడ మా జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న పర్యవేక్షణలో మరి మా జిల్లా పార్టీ అంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో స్థల సేకరణ కోసం వచ్చిన నాటి నుండి నేటి వరకు స్థానిక రైతాంగం కానీ స్థల యజమానులందరూ కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభాస్థలిలో మరి ఈ సభాస్థలికి మేము సహకరిస్తాం, స్వచ్ఛందంగా మరి ముందుకు రావడం జరిగిన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ పార్టీ నిర్వహించదని మేము భావిస్తున్నాం. మా అంచనాలకు మించి లక్షలాదిగా మరి ప్రజానీకం వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికే 1268 ఎకరాల స్థల సేకరణ జరిగితే పక్కన ఇంకా 300 ఎకరాల స్థలాన్ని యజమానులు కూడా మా పొలాల పనులు అయిపోయి మరి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు మైన్యూట్గా మెటిక్యులస్గా మరి స్టేజ్ పనులు కానీ అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజానికాన్ని వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి చల్లటి మజ్జిగ ప్యాకెట్లతో పాటు చల్లటి నీళ్ళు అందియాలని చెప్పి మరి వారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్స్ మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేలాది వాహనాలతోని అది బస్సు కానీ ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ కార్లు కానీ ద్విచక్ర వాహనాలతో కూడా యువకులు ముందుకు వచ్చేదానికి ఈ సభకు వచ్చేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాహనాలను ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రిటైర్డ్ పోలీస్ అధికారులు వారి సహకారంతో వారి సౌజన్యంతో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పార్టీకి ఈ సభకు మేము చేతనిస్తామని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా సుమారు 2000 బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ట్రాఫిక్ రెగ్యులరైజేషన్లు కూడా స్వచ్ఛందంగా చూసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి డాక్టర్స్ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక 5-6 రోజులు మిగిలింది. అనుకున్న ఏర్పాట్లకు ఒక రోజు ముందే 1-2 రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేసేదానికి మా కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉన్నది. తెలంగాణ మొత్తం జిల్లా అన్ని జిల్లాలు ప్రజానిక మొత్తం
ఎప్పుడెప్పుడా 27 తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు సందర్భం. లక్షల మంది ప్రజలు గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం, వచ్చేది జనరల్గా సింపజైజ్ కొంతమంది వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరుకుతలేవు, కార్లు దొరుకుతలేవు. ఒక ఆయన వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ సార్, ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ పై ఆఫీస్ మీద ధ్వంసం చేసిండ్రు, దింపేసిండ్రు. ఇంకో దేశం మీద అట్లా చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో చేయలేము కనుక మనం ఉన్న కోపం, ప్రభుత్వం మీద కోపంని దీంట్లో ఇటు చూపించాలి సార్, అందుకే వస్తాం సార్ అనే కసితో చేస్తున్నాం సభలు అనేవి. ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు, ఇదే వరంగల్లో 25 లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చిన సందర్భం. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర, రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ఫోలియో మంత్రి చేసినటువంటి కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఇట్లా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు, ఏ పార్టీకి ఏ నాయకుడు చేయలేదు. అంటే పదవులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చిండు. సరే చదువుకుంటారేమో చదువులని, తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మిండ్రు. సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వెయిట్ చేసి, కానీ సంవత్సరం దాటినా ఏం జరుగుతుంది ఈరోజు వరకంటే కక్షలు, కుట్రలు, కుతంత్రాలు తెలంగాణ ఇంకా ఆగం చేసేస్తుంది. ఇక వీళ్ళు 3 ఏళ్ళు ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు, తలుచుకుంటున్నా పోయి 500 ఇట్లయింది, సంవత్సరం కూడా కాలేదు ఇట్లయిందంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఏమైపోతుందిరా ఈ తెలంగాణ అని చెప్పి గుండెలు బాధపడుతున్నారు. యువకులు కావచ్చు, రైతులు ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటాడు. మళ్ళీ 2014 కన్నా ముందు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. పునరావృతమే అన్నీ, ఒక్కటి కాదు. కరెంటు కష్టాలు వచ్చినాయి, ఆత్మహత్యలు వచ్చినాయి, రైతులు అసలు పట్టించుకుంటాడో లేడు, ముందు చూపలేదు. ఈ ఎండాకాలం చూడండి మీరు, ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా తాగడానికి కూడా నీళ్ళు కష్టం ఉంటుంది. మళ్ళా బోరింగ్ల కాడ పడిగాపులు, వాటర్ ట్యాంకర్ల కాడ కొట్లాటలు, దాచిపెట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి మళ్ళా తెచ్చి. అందుకే ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఊరుకోడు కేసీఆర్ గారు.